ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషత్ దర్శనం వచన పఠనం. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 15వది పరమహంస పరివ్రాజకోపనిషత్. శ్లోకం: పరివ్రాజ్య ధరవంతో యజ్ఞానాత్ బ్రహ్మతాం యయుః తద్బ్రహ్మ ప్రణవైకార్థం తుర్య తుర్య మహం భజే. ఒకనాడు బ్రహ్మదేవుడు తన తండ్రి ఆదినారాయణుడి దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి ఇలా అడిగాడు: తండ్రి, మీ ద్వారా నేను వర్ణాశ్రమ ధర్మాల గురించి, వాటి క్రమాన్ని గురించి విన్నాను. ఇప్పుడు నేను పరివ్రాజకుడి లక్షణాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు పరివ్రాజకత్వానికి అర్హుడు ఎవరు? పరివ్రాజకుడి లక్షణం ఏది? పరమహంస అంటే ఎవరు? పరివ్రాజకత్వం అనేది ఎలా ఉంటుంది? దయచేసి ఈ విషయాల గురించి నాకు బోధించండి అని అడిగాడు. ఆదినారాయణుడు బ్రహ్మతో ఇలా చెప్పటం ప్రారంభించాడు: నాయనా బ్రహ్మ, సన్యసించాలని అనుకునేవాడు ముందుగా సద్గురువు దగ్గర సకల విద్యల్ని నేర్చుకుని విద్వాంసుడవ్వాలి. తరువాత ఐహిక ముష్మిక సుఖశ్రమ గురించి తెలుసుకుని యాషనాత్రయాన్ని, వాసనాత్రయాన్ని, మమకార అహంకారాల్ని కక్కుకున్న అన్నంలాగా హేయంగా భావించాలి. తరువాత మోక్ష మార్గ సాధకుడై బ్రహ్మచర్యాన్ని పూర్తి చేసి గృహస్థాశ్రమాన్ని, వానప్రస్థాశ్రమాన్ని క్రమంగా స్వీకరించి ఆ తరువాతే సన్యసించాలి. అలా కాకుండా బ్రహ్మచర్యం నుంచి కూడా సరాసరి సన్యాసాన్ని స్వీకరించవచ్చు. అదేవిధంగా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కానీ, వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు కానీ, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కానీ, స్నాతకుడైనప్పుడు కానీ, ఉత్పన్నాగ్నికుడుగా కానీ, సాగ్నికుడుగా కానీ, అసగ్నికుడుగా కానీ ఏ రోజైతే అతడికి వైరాగ్యభావం కలుగుతుందో ఆ రోజే సన్యసించాలి. ఈ విషయాన్ని గురించి తెలుసుకొని అన్ని రకాల సంసారాల మీద విరక్తి పెంచుకొని బ్రహ్మచారి కానీ, గృహస్థుడు, వానప్రస్థుడు కానీ తండ్రిని, తల్లిని, భార్యాపుత్రుల్ని, ఆప్తబంధు వర్గాన్ని, వాళ్ళు లేకపోతే శిష్యుడిని లేక సహవాసిని కానీ అనుమోదించి కొందరు ప్రాతపత్యమనే ఇష్టి కార్యక్రమాన్ని చేస్తారు. ఇది కాకపోతే ఆగ్నేయ ఇష్టిని చేయాలి. అగ్నిర్హి ప్రాణాహ వర్ధయీరయం అనే మంత్రంతో అగ్నిని వాసన చూడాలి. తరువాత ఏషావ స్వాహెచ్చేవ అనే మంత్రంతో శ్రోత్రియాకారం నుంచి అగ్నిని అనుగ్రహించాలి. అతురుతుడైన వాడు అగ్ని దొరకనప్పుడు ఆపోవై సర్వదేవతాభ్యో జుభోమి స్వాహ అనే మంత్రంతో నీళ్లలోనే హోమం చేయాలి. ఈ విధంగా సన్యాసి కావాలనుకునేవాడు హోమం చేసి ఉద్ధరించి ఆజ్యంతో కలిసిన హవిస్సుని ప్రాసన చేయాలి. ఇది విధి. వీరాధ్వానంలో కానీ, నాశకం, సంప్రవేశం, అగ్నిప్రవేశం, మహాప్రస్థానంలలో కానీ ఇదే విధిని ఆచరించాలి. అతురితుడైన వాడు ఇవేమీ చేయకుండానే మనస్సుతో, వాక్కుతో సన్యసించవచ్చు. ఇక స్వస్థుడైన వాడు క్రమ పద్ధతిలో సన్యాసాన్ని తీసుకునేటప్పుడు ముందుగా ఆత్మశ్రాద్ధాన్ని, విరదాహోమాన్ని చేసుకోవాలి. అలా చేసి అగ్నిని తనలో ఆరోపించుకొని లౌహిక వైదిక సామర్థ్యాన్ని, తన చతుర్దశ అనగా 14 కరణ ప్రవృత్తిని పుత్రుడిలో ఆరోపించి, ఒకవేళ అతడికి పుత్రుడు లేకపోతే శిష్యుడిలో ఆరోపించి, శిష్యుడు కూడా లేకపోతే తనలోనే ఆరోపించుకోవాలి. తర్వాత బ్రహ్మత్వం, యజ్ఞస్త్వం అని అభిమంత్రించి బ్రహ్మభావంతో ధ్యానించి సావిత్రి ప్రవేశపూర్వకంగా జలంలో సర్వ విద్యల అర్ధస్వరూపిణి, బ్రాహ్మణ్యానికి ఆధారమైనది అయిన వేదమాతని క్రమంగా 3 వ్యాహృతులతో ప్రవిలాపం చేయాలి. ఆ వ్యాహృతి త్రయాన్ని అనగా భూహ, భువహ, సువహ, అకార ఉకార మకారాలలో ప్రవిలాపం చేసి అలా చేసిన జలాన్ని సావధానంగా ప్రాసన చేయాలి. తర్వాత తన శిఖని ఛేదించాలి. అలాగే శిఖతో పాటు యజ్ఞోపవేతాన్ని కూడా ఛేదించి తను ధరించిన వస్త్రాన్ని కూడా నేల మీద కానీ, నీళ్ళలో కానీ వదిలిపెట్టాలి. వదిలిన తర్వాత ఓం భూహ స్వాహ, ఓం భువః స్వాహ, ఓం సువః స్వాహ అనే మంత్రంతో జాతరూపధరుడై అనగా దిగంబరుడై
స్వరూపాన్ని ధ్యానిస్తూ మాటిమాటికి ఓంకారాన్ని వ్యాహృతిపూర్వకంగా మనస్సుతో మాటతో పలకాలి. తరువాత సన్యస్త్వం మయా అని 3 సార్లు మంద్ర మధ్య తారాస్థాయి ధ్వనులతో ప్రేషోచ్చారణ చేయాలి. తరువాత కేవలం ఓంకారాన్ని మాత్రమే ధ్యానిస్తూ అభయగ్ సర్వభూతోభ్యోమత్త స్వాహ అని 2 చేతులు పైకెత్తి బ్రహ్మహమస్మి అని తత్వమస్యాది వాక్యార్థ స్వరూప సంధానం చేస్తూ ఉత్తర దిక్కుకి నడవాలి. ఇది దిగంబరుడిగా చేయాలి. సన్యాసి స్వీకార విధి గృహస్థుడు సన్యాసి కావాలనుకుంటూ ప్రార్థనాపూర్వకంగా అభయగ్ సర్వభూతోభ్యో మత్తసర్వం ప్రవర్తతే అనే మంత్రంతో, సఖామా గోపాయ అనే మంత్రంతో ఓంకారపూర్వకంగా సకల శుభలక్షణాలతో ఉన్న వెదురుదండాన్ని, కటిసూత్రాన్ని, కౌపీనాన్ని, కమండలాన్ని, వివర్ణ వస్త్రాన్ని పరిగ్రహించాలి. తర్వాత సద్గురువు దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కరించి ఆయన ద్వారా తత్వమసి అనే వాక్యాన్ని ప్రణవపూర్వకంగా స్వీకరించాలి. తరువాత పాతదైన కృష్ణాజినాన్ని, నారబట్టల్ని ధరించి నీళ్ళలో దిగటాన్ని, పైకి వెళ్ళటాన్ని, ఏకభిక్షని పరిత్యజించి త్రికాల స్నానాన్ని ఆచరిస్తూ వేదాంత శ్రవణ పూర్వకంగా ప్రణవాన్ని అనుష్ఠించాలి. ఆ విధంగా చేస్తూ బ్రహ్మ మార్గాన్ని అనుసరించి తన కోరికల్ని తన ఆత్మలోనే గోప్యంగా ఉంచి ఎలాంటి మమకారాలు లేకుండా ఆధ్యాత్మ నిష్ఠుడు కావాలి. కామ క్రోధ లోభ మోహ మదమాచర్య దంభ దర్ప అహంకార అసూయ గర్వ ఇచ్చ ద్వేష హర్ష అమర్ష అమత్వాది లక్షణాలన్నీ వదిలిపెట్టి జ్ఞాన వైరాగ్యయుక్తుడు కావాలి. ధనం మీద, స్త్రీల మీద విముఖత్వాన్ని పెంచుకొని పరిశుద్ధమైన మనసుతో సకల ఉపనిషత్తుల్ని, దర్శనాల్ని పరిశీలించి బ్రహ్మచర్యం, అహింస, అపరిగ్రహం, సత్యం అనే వాటిని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. ఈ విధంగా ఆచరిస్తూ జితేంద్రియుడై బాహ్య స్నేహాల్ని, అంతఃస్నేహాల్ని వదిలిపెట్టి శరీరం నిలపటం కోసం మాత్రమే అభిషక్తుడు, పతితుడు అయిన వాళ్ళని వదిలిపెట్టి ఇతరుల ఇళ్లలో భిక్షాటన చేయాలి. అన్ని సమయాల్లో లాభాలాభాల్ని సమానంగా చూడాలి. చేతిలోని పాత్రతో మధుకరం ద్వారా అన్నాన్ని తింటూ శరీరంలో క్రొవ్వు చేరకుండా సన్నగా ఉండాలి. నేను బ్రహ్మనయ్యాను అని భావిస్తూ గురువు కోసం గ్రామానికి అనగా ఆయన నివసించే స్థలానికి వెళ్ళి ఆ తరువాత నిశ్చలమైన మనసుతో కనీసం 8 మాసాల పాటు ఏకాకిగా సంచరించాలి. ఈ సంచారం చాలు అని అనిపించినప్పుడు కుటీచకుడుగాను, బహూదకుడుగాను, హంస పరమహంసగాను అయి మంత్రపూర్వకంగా కటిసూత్రాన్ని, కౌపీనాన్ని, దండకమండలాల్ని సర్వాన్ని నీళ్లలో వదిలిపెట్టి జాతరూపధరుడుగా అనగా దిగంబరుడిగా సంచరించాలి. సన్యాసి గ్రామంలోనైతే 1 రాత్రి, తీర్థంలో 3 రాత్రులు, పట్టణంలో 5 రాత్రులు, క్షేత్రంలో 7 రాత్రులు మాత్రమే నివసించాలి. ఎక్కడ స్వంత గృహం లేకుండా స్థిరమైన బుద్ధితో నిర్వికారంగా నియమాలన్నిటినీ వదిలి కేవలం ప్రాణాలు నిలుపుకోవటం కోసమే భుజించాలి. లాభాలాభాల్ని సమానంగా చూస్తూ వాటి మీద ఆసక్తి పెంచుకోకుండా, శుభాశుభాల్ని తలుచుకోకుండా నిత్యం భూమి మీదే నిద్రపోవాలి. క్షౌరం చేయించుకోకుండా చాతుర్మాస వ్రత నియమాల్ని పాటించాలి. ధనం మీద, స్త్రీల మీద విముఖుడై ఉండాలి. ఉన్మత్తుడు కానివాడిలా అవ్యక్తలింగుడై, అవ్యక్తాచారుడై రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా స్వస్వరూపానుసంధానం చేయాలి. ఈ విధంగా బ్రహ్మ ప్రణవధ్యాన మార్గంలో బహి సన్యాసం ద్వారా ఎవడు శరీరాన్ని త్యాగం చేస్తాడో అలాంటి వాడే పరమహంస పరివ్రాజకుడు అవుతాడు. ఓ భగవాన్, బ్రహ్మ ప్రణవం ఎలా ఉంటుంది అని బ్రహ్మదేవుడు నారాయణుడిని అడిగాడు. నారాయణుడు చెబుతున్నాడు, బ్రహ్మ ప్రణవం అనగా ఓంకారం 16 మాత్రలతో ఉంటుంది. అవస్థా చతుష్టయ గోచరం. జాగృతావస్థలో 1 జాగృతాది 4 అవస్థలు, 2 స్వప్నావస్థలో స్వప్నాది 4 అవస్థలు, 3 సుషుప్తి అవస్థలో సుషుప్త్యాది 4 అవస్థలు, 4 తురియంలో తురియాది 4 అవస్థలు ఉంటాయి. జాగృతావస్థలో విశ్వడు 4 విధాలుగా ఉంటాడు. 1 విశ్వవిశ్వడు, 2 విశ్వతైజసుడు, 3 విశ్వప్రాజ్ఞుడు, 4 విశ్వతురీయుడు అని. అలాగే స్వప్నావస్థలో తైజసుడు 4 విధాలుగా ఉంటాడు. 1 తైజ విశ్వడు, 2 తైజస తైజసుడు, 3 తైజస ప్రాజ్ఞుడు,
4 తైజస తురీయుడు అని. సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడు 4 విధాలుగా ఉంటాడు. 1 ప్రాజ్ఞ విశ్వుడు, 2 ప్రాజ్ఞ తైజసుడు, 3 ప్రాజ్ఞుడు, 4 ప్రాజ్ఞ తురీయుడు అని. అలాగే తురీయావస్థలో తురీయుడనేవాడు కూడా 4 విధాలుగా ఉంటాడు. 1 తురీయ విశ్వుడు, 2 తురీయ తైజసుడు, 3 తురీయ ప్రాజ్ఞుడు, 4 తురీయ తురీయుడు అని. ఈ విధంగా వీరంతా షోడశ అనగా 16 సూత్రధారులుగా ఉంటారు. ప్రణవం అనగా ఓంకారంలోని అకారంలో జాగృద్విశ్వుడు, ఉకారంలో జాగృత్ తైజసుడు, మకారంలో జాగృత్ ప్రాజ్ఞుడు, అర్ధమాత్రలో జాగృత్ తురీయుడు, బిందువులో స్వప్న విశ్వుడు, నాదంలో స్వప్న తైజసుడు, కలలో స్వప్న ప్రాజ్ఞుడు, కళాతీతంలో స్వప్న తురీయుడు, శాంతిలో సుషుప్త విశ్వుడు, శాంత్యతీతంలో సుషుప్త తైజసుడు, ఉన్మనిలో సుషుప్త ప్రాజ్ఞుడు, మనోన్మనిలో సుషుప్త తురీయుడు, వైఖరిలో తురీయ విశ్వుడు, మధ్యమలో తురీయ తైజసుడు, పశ్యంతిలో తురీయ ప్రాజ్ఞుడు, పరలో తురీయాతీతుడు ఉంటారు. జాగృత్ మాత్ర చతుష్టయం అకారాంశంగా, స్వప్న మాత్ర చతుష్టయం ఉకారాంశంగా, సుషుప్తి మాత్ర చతుష్టయం మకారాంశంగా, తురీయ మాత్ర చతుష్టయం అర్ధమాత్రాంశంగా కలిసి ఉండేదే బ్రహ్మ ప్రణవం. ఈ విధంగా 16 మాత్రలతో కూడుకున్న బ్రహ్మ ప్రణవం పరమహంస, తురీయాతీత, అవధూతలనే వారి చేత ఉపాసించదగింది. దీన్ని ఉపాసించిన వారికే బ్రహ్మ ప్రకాశిస్తాడు. దీనివల్లనే సాధకుడికి విదేహముక్తి కలుగుతుంది. బ్రహ్మదేవుడు నారాయణుడిని తిరిగి ఇలా అడుగుతున్నాడు: భగవాన్, యజ్ఞోపవేతం శిఖ లేనివాడు అన్ని కర్మల నుంచి పరిత్యక్తుడెలా అవుతాడు? బ్రహ్మనిష్ఠాపరుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు అని నారాయణుడు సమాధానం చెబుతున్నాడు. బ్రహ్మ ఎవడికి అద్వైతకరమైన ఆత్మజ్ఞానం ఉంటుందో అదే యజ్ఞోపవేతం. జ్ఞాననిష్టే అతడి శిఖ, కర్మే అతడికి పవిత్రమైంది. అతడు అన్ని కర్మల్ని చేసేవాడు. బ్రాహ్మణుడు బ్రహ్మనిష్ఠాపరుడు, భగవంతుడు, ఋషి, తపస్వి, శ్రేష్ఠుడు, అందరికన్నా పెద్దవాడు, జగద్గురువు అతడే నేనని తెలుసుకో. లోకంలో పరమహంసగా పరివ్రాజకుడిగా ఉండేవాళ్ళు చాలా దుర్లభం. ఏ ఒక్కడున్నా అతడే సర్వపూజ్యుడు, వేదస్వరూపుడు, అతడే మహాపురుషుడు కూడా. అలాంటి వాడి చిత్తం నాలోనే ఉంటుంది. నేను కూడా అతడి చిత్తంలోనే ఉంటాను. పరమహంస నిత్యం తృప్తి చెందేవాడు. శీతోష్ణాల్ని, మానవ అవమానాల్ని, సుఖదుఖాల్ని వదిలేసినవాడు, నిందల్ని సహించేవాడు, షడూర్ముల్ని వర్జించినవాడు, షడ్భావ వికార శూన్యుడు, జ్యేష్ఠాజ్యేష్ఠ వ్యవధాన రహితుడు. అలాంటి పరమహంస కేవలం తనని తప్ప ఇతరాన్ని చూడడు, దిగంబరుడుగా ఉంటాడు. అతడికి నమస్కారం, స్వాహాకారం, స్వధాకారం అనేవేవీ లేవు. విసర్జనపరుడు కాడు. నిందాస్తుతులకి వ్యతిరిక్తంగా ఉంటాడు. మంత్రతంత్రోపాసనల్ని చెయ్యడు. వేదాంత ధ్యాన శూన్యుడు. లక్ష్యాలక్ష్యాల్ని నిర్వర్తించేవాడు. సర్వోపరతుడు. సచ్చిదానందాన్వయ చిద్ఘనుడు. సంపూర్ణానందైక బోధుడు. బ్రహ్మైవాహమస్మి అని నిరంతరం బ్రహ్మ ప్రణవానుసంధానాన్ని చేసేవాడు. ఈ విధంగా అన్ని నియమాల్ని పాటిస్తూ ఎవడు కృతకృత్యుడవుతాడో అతడే పరమహంస పరివ్రాజకుడు అని ఈ ఉపనిషత్తు చెబుతోంది. అథర్వ వేదాంతర్గత ఉపనిషత్తులలో 15వది పరమహంస పరివ్రాజకోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.